ఘనంగా కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం. దేశ ప్రజలకు జాతీయ కాంగ్రెస్ ఏళ్లకు పైగా సేవలు అందించిందని విశాఖ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు గొంప గోవింద్ అన్నారు. విశాఖ నగర కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ కాంగ్రెస్ 138వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముఖ్య నేతలతో కలిసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అనేక మార్పులు తీసుకువచ్చిందని, ఉపాధి హామీ పథకంతో పాటు గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించిందని తెలిపారు. ప్రాణం ఉన్నంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్న వ్యక్తి గిరికి రుద్రరాజు గారు. అలాగే విశాఖపట్నం సంబంధించిన వరకు ఇక్కడకున్న కాంగ్రెస్ నాయకులతో పాటు ఈ విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వచ్చిన నేను ఒక కార్యకర్తగా వచ్చి ఈ రోజు జిల్లా అధ్యక్షుడిగా వచ్చానంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షని చెప్పక తప్పదు. మీ అందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ పెద్దలుగా వ్యవహరిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి వేరే పార్టీకి వెళ్ళని వ్యక్తులే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీకు అనేక మిగతా పార్టీ అధ్యక్షులు ఎగ్జాంపుల్ మేడం వరుణేశ్వరి మాజీ కేంద్ర మంత్రిగా ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆవిడ ఈరోజు ఏ పార్టీలో ఉంది, ఆయన కొడుకు వైఎస్ఆర్సీపీలో, రేపు మళ్ళీ కూడా వాళ్ళు జనసేన కూడా వాళ్ళు ప్రయత్నించే దశగా ఉన్నారు. అలాగే గంటా శ్రీనివాసరావు గారు, ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఆయన ఒక ఓసరవల్లిలుగా రకరకాల కండువాలు మారుస్తూ రకరకాల వేషాలు వేస్తూ ఆయన నిన్న ఒక పార్టీ, మొన్న ఒక పార్టీ, ఈ రోజు ఒక పార్టీ, రేపే పార్టీలోకి వెళ్తారో తెలియదు. అలాగే రీసెంట్గా కొత్తగా వచ్చిన వంశీకృష్ణ యాదవ్ గారు ఆయన ఎమ్మెల్సీగా ఉంటూ ఆయన పీఆర్పీలో స్టార్ట్ అయ్యి ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఒక కార్పొరేట్గా గెలిచి మళ్ళీ ఎమ్మెల్యే స్థాయికి ఇచ్చింది. అది కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ ఆయన ఇంకో ఊసరవల్లిలాగా ఈరోజు రకరకాల వేషాలు వేసి ఆయన ఇష్టారాజ్యంగా ఈరోజు 6 సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్సీ కూడా అధికారం కోసం ఇంకో పార్టీలోకి వెళ్తాడు తప్ప వాళ్ళ ప్రజల కోసం పరిపాలన కోసం ఎవరు ఆలోచించే దశగా ఎవరూ లేరు. ఏ పార్టీ అయినా అది ప్రజల కోసం ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పక తప్పదు. ఈ 100 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రతి వ్యక్తిని కూడా పార్టీలు పక్కన పెట్టి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని రేపు రానున్న కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిని అలాగే ఈ భారతదేశంలో ప్రధానమంత్రి కాంగ్రెస్ అభ్యర్థిని చేస్తారని ఇక్కడ ప్రతి ఒక్కరిని విశాఖ జిల్లా కాంగ్రెస్ తరఫున ప్రతి ఒక్కరిని కోరడం అయితే జరుగుతుంది. ఈ 100 రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ జెండా రెపరెపలాడే విధంగా అందరూ ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులకు, కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ కుటుంబ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలుగు సెలవు తీసుకున్నాం. జై కాంగ్రెస్, జై రుద్రరాజు గారు. పార్టీ సేవతలుగా మేము చాలా గర్విస్తున్నాం. ఈ దేశంలో జరిగినటువంటి 1930 మార్చి 12 ఉప్పు సత్యాగ్రహం కానీ, 1942 క్విట్ ఇండియా ఉద్యమం కానీ, 1947 స్వాతంత్ర ఉద్యమం కానీ, 1957 సంపూర్ణ స్వాతంత్ర ఉద్యమం కానీ, ఈ దేశంలో జరిగినటువంటి ప్రతి ఉద్యమాల్లో, అలాగే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు దండియాత్ర అని చెప్పేసి 2005లో అహ్మదాబాద్లో జరిగితే దాన్ని కూడా సేవాదళ కార్యకర్తగా, అందుకే ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కూడా గతంలో సేవాదళ విశాఖ నగర అధ్యక్షులుగా పనిచేసినటువంటి విషయాన్ని ఒకసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక ఉద్యమాలు తీసుకొచ్చి ఈ భారత రాజ్యాంగాన్ని రచించి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు, మైనారిటీలకు, బలహీన వర్గాలకి, కార్మికులకి, కర్షకులు ఈ దేశంలో సురక్షితంగా బ్రతకాలంటే మళ్ళీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అందుకోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ రుద్రరాజు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా అందరం కూడా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే వరకు కూడా అందరి సహకారాలతో పనిచేస్తామని చెప్తూ ఇవాళ 138వ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏఐసిసి సభ్యుల వారికి, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు, నగర కాంగ్రెస్ అధ్యక్షులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మరొకసారి సేవాదళ తరఫున హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై సేవాదళ. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున గారి ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు గిరికి రుద్రరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు 138 కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాల్లో, జయంతి కార్యక్రమాల్లో విచ్చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ కుటుంబ మిత్రులకు, శ్రేయోభిలాషకు, కాంగ్రెస్ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు
ఇక్కడికి విచ్చేసిన పిసిసి వైస్ ప్రెసిడెంట్ వేగి వెంకటేష్ గారికి, అలాగే పిసిసి జనరల్ సెక్రటరీ అయిన వజపతి శ్రీనివాస్ గారికి, ఇంకో పిసిసి జనరల్ సెక్రటరీ అయిన మహేష్ గారికి, ఇంకో పిసిసి జనరల్ సెక్రటరీ అయిన గుత్తుల శ్రీనివాస్ గారికి, యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అయిన లక్కరాజు రామారావు గారికి, ఇక్కడికి వచ్చిన ఎస్సీ సెల్, బీసీ సెల్, సేవాదల్ అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులకు, ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ నుంచి రేపు రానున్న కాలంలో 2024లో ఎలక్షన్ 100 రోజులు దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈరోజు మనకు పండుగ వాతావరణం తీసుకొచ్చి ఈ 100 రోజుల కార్యక్రమం కూడా గ్రాండ్ సక్సెస్ చేయాలని ప్రతి కార్యకర్తని విశాఖ జిల్లా కాంగ్రెస్ తరఫున అందరినీ పేరు పేరున కోరడం అయితే జరుగుతుంది. అలాగే ఈరోజు మీరు ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోండి, ఈ దేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఎదిగారు, అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ హయాంలోనే. కాంగ్రెస్ హయాంలోనే ఒకే మాట మీద ఉండే వ్యక్తులు, చిన్న వ్యక్తి కార్యకర్త దగ్గర నుంచి ఎమ్మెల్యేల స్థాయికి కానీ, మంత్రి స్థాయికి కానీ, ఎంపీ స్థాయికి కానీ, ముఖ్యమంత్రి స్థాయికి కానీ, అలాగే ప్రధానమంత్రి స్థాయికి కానీ వెళ్ళేది. ఒక కార్యకర్త ప్రధానమంత్రి అయ్యేదంటే అది కాంగ్రెస్ పార్టీలోనే తప్ప వేరే పార్టీలో లేదు. ఎందుకంటే ఇప్పుడున్న అధ్యక్షులు, ఇప్పుడు స్టేట్ అధ్యక్షులు కానీ, సెంట్రల్